హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. టుడే వచ్చేసి మీరు కామెంట్ సెక్షన్లో టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ గురించి, కౌన్సిలింగ్ కావాల్సిన సర్టిఫికేట్స్ గురించి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు కదా. మీ గురించి వీడియో చేస్తున్నా. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎంసెట్ కౌన్సిలింగ్కి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతారు, వాళ్ళు కూడా అన్నీ ప్రిపేర్ చేసుకుంటారు. టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ 2024 స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. 6 ఉంటాయి స్టెప్స్, 1 బై 1 ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ స్టెప్లో వచ్చేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పేమెంట్ మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏ విధంగా అంటే మన క్రెడిట్ కార్డ్ ద్వారా చేసుకోవచ్చు, డెబిట్ కార్డ్ ద్వారా చేసుకోవచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, నేషనల్ బ్యాంకింగ్ ద్వారా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకుంటే అన్ని కేటగిరీ వాళ్ళకి అన్రిజర్వ్ కేటగిరీ 1200 ఉంటుంది. రిజర్వ్ కేటగిరీ వాళ్ళకేమో 600 ఉంటుంది. ఈ ప్రొసీజర్ పే టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ ఫీజ్ అనేసి కొడితే మనకు వస్తే మనం దాంట్లో పోర్టల్ ఓపెన్ అవుతుంది అన్నమాట. టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ ఫీజ్ 2024 అనేసి మనము గూగుల్లో ఎంటర్ చేస్తే మనకు పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత క్లిక్ ఆన్ ది ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ లింక్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే టీఎస్ ఎంసెట్ ఆల్ టికెట్ నెంబరు, మన ర్యాంక్ ఎంత వచ్చిందో ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత క్లిక్ చేస్తే పే ఫీ అని వస్తుంది. సెలెక్ట్ ద మోడ్ ఆఫ్ పేమెంట్ అంటే నువ్వు ఏ పేమెంట్ ద్వారా ఎట్లా పే చేస్తావు అనేది చేసి రిక్వైర్డ్ క్రెడిటా డెబిటా ఏదో సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ అని వస్తుంది. పేమెంట్ చేస్తాం. మేక్ పేమెంట్ బటన్ మీద క్లిక్ చేస్తే పే ఆన్ ఫీ అని వస్తుంది. వచ్చిన తర్వాత స్టూడెంట్స్ విల్ బి రిసీవ్డ్ ఆన్ ఎస్ఎంఎస్ మెన్షన్ దేర్ పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ అండ్ కన్ఫర్మేషన్ మెసేజ్ ఆఫ్ సక్సెస్ఫుల్లీ ఫీ పేమెంట్. స్టూడెంట్ విల్ బి ఏబుల్ టు రిక్వైర్డ్ టు సెలెక్ట్ ద డేట్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎట్ ది స్టేజ్. అంటే మనము పే చేసినట్లు మనకి ఎస్ఎంఎస్ వస్తుంది అనమాట, పే చేసినాము అనేసి. ఈ పేమెంట్ స్లిప్ కంపల్సరీగా ఎంబడే మనము తీసేసుకోవాలి, ప్రింట్ తీసి పెట్టుకోవాలి కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు. అది ఇంపార్టెంట్. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. మన రిజిస్ట్రేషన్ అయిపోయింది, పేమెంట్ చేసినాం కదా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. టీఎస్ స్టూడెంట్స్ రిపోర్ట్ ద టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ పర్ డేట్ షెడ్యూల్ సెలెక్ట్ చేసుకొని ఆల్ డాక్యుమెంట్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, కేటగిరీస్ అన్నీ సంబంధించిన రిలవెంట్ డాక్యుమెంట్స్, ఒరిజినల్ ఎంసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, మనము ఫీ పే చేసిన రిసిప్ట్ అన్నీ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. తీసుకొని డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్లీ వెరిఫికేషన్ పోస్ట్ విచ్ దే కెన్ ప్రొసీడ్ విత్ ద రిజిస్ట్రేషన్ అండ్ ఎగ్జిస్టింగ్ వెబ్ ఆప్షన్స్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు వెబ్ ఆప్షన్స్ వస్తుంది అన్నమాట. వెబ్ ఆప్షన్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఏ కాలేజెస్ అనేసి రిజిస్ట్రేషన్ క్యాండిడేట్స్ హ్యావ్ ద కంటిన్యూ రిజిస్ట్రేషన్ ఆఫ్టర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత రిజిస్ట్రేషన్ తర్వాత వెబ్ ఆప్షన్స్. ఓపెన్ ద టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ అని ఓపెన్ చేస్తే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది. మనం రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ లింక్ మీద క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ నెంబర్ రిసీవ్డ్ ఆన్ మొబైల్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇంతకుముందుకు మన మొబైల్కి వచ్చి దాని మీద అందేసి మన హాల్ టికెట్ నెంబరు, ర్యాంక్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి మనం ఒక పాస్వర్డ్ని జనరేట్ చేసుకోవాలి. జనరేట్ చేసిన తర్వాత ద క్యాండిడేట్స్ విల్ బి దేర్ ద డీటెయిల్స్ ఆన్ ది స్క్రీన్, వెరిఫై ఆల్ ద డీటెయిల్స్ అండ్ క్రియేట్ పాస్వర్డ్ అండ్ దే చాయిస్ ఫర్ ద లాగిన్. అంటే మన డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై అయింది, క్రియేట్ చేసుకుంది పాస్వర్డ్ అని వస్తుంది. క్లిక్ ఆన్ ద సేవ్ పాస్వర్డ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనము అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఎంట్రీ. స్టూడెంట్స్ హ్యావ్ లాగిన్ ఇంటూ క్యాండిడేట్ పోర్టల్ యూజింగ్ ద రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనకు వెబ్ ఆప్షన్స్. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్కు వాళ్ళ క్యాండిడేట్స్ విల్ బి హ్యావ్ ద ఫిల్ ఇన్ ద చాయిస్ ఆఫ్ కాలేజెస్, ఆర్డర్ మన కాలేజెస్ అనేవి ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఫాలోయింగ్ స్టెప్స్ విల్ బి హెల్ప్ క్యాండిడేట్ వెబ్ ఆప్షన్స్. మన వెబ్ ఆప్షన్స్ ఎట్లా విజిట్ ద టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ 2022 అఫీషియల్ వెబ్ ఆప్షన్స్ అని కొడితే మనకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత
మనం రిజిస్ట్రేషన్ అయినా ఉంటుంది కదా, ఆ రిజిస్ట్రేషన్ అయిన నెంబరు, మన క్యాండిడేట్స్ లాగిన్ లింక్ అని వస్తుంది. వచ్చిన తర్వాత లాగిన్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్, హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత రిజిస్టర్ మొబైల్కి ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి క్లిక్ దేర్ ఆన్ ఆప్షన్ ఎంట్రీ బటన్ మీద క్లిక్ చేస్తే మన వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. మనం సెలెక్ట్ చేసుకోవాలి, మనం ఏ డిస్టిక్ కావాలన్నా ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి. డిస్టిక్ సెలెక్ట్ చేస్తే ఆ డిస్టిక్లో విచ్ ఈజ్ ద కాలేజ్ ఇన్, మనకు ఆ డిస్టిక్లో ఏ కాలేజెస్ కావాలో ఆ కాలేజెస్ని లాక్ చేసుకోవాలి. లాక్ చేసిన తర్వాత డిస్ప్లే చేయాలి ఆప్షన్ ఎంట్రీ ఫమ్ బటన్ మీద, ఆప్షన్ ఎంటర్ బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ చాయిస్ ఆఫ్ కాలేజెస్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ది ప్రిఫరెన్స్ అండ్ ఆఫ్టర్ ఫిల్లింగ్ ఆల్ చాయిసెస్ క్యాండిడేట్స్ అవి సేవ్ ద ఆప్షన్. మన వెబ్ ఆప్షన్స్ని ఏ కాలేజెస్, ఏ డిస్టిక్లో ఏ కాలేజెస్ అన్నీ మనము లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకొని సీట్ అనేది అలాట్మెంట్ అయినప్పుడు మళ్ళీ అవంతా మనం జిరాక్స్ తీసి పెట్టుకోవాలి. అయిన తర్వాత అలాట్మెంట్ ఆఫ్ సీట్, TSCHE authority will be allotted seats to candidates who fill choices within the specified dates. The seat allotment is done based on candidate score, TSM set and choice fellow students have to log on to their candidates login using check the allotment status. Candidates who are allotted seat have to download their provisional seat allotment letter from the portal and visit the allotted institute to complete the further admission process. మళ్ళీ అలాట్మెంట్ అయింది, ఏ రోజు అలాట్మెంట్ అయింది, మనము ఎక్కడ పోయి ఏ డేట్కి వెళ్ళి అక్కడ మనం కాలేజ్లో సబ్మిట్ చేయాలి అలా అనేసి కూడా మనకు వస్తుంది మెసేజ్. అది మనము డౌన్లోడ్ చేసుకొని ఆ పేపర్ తీసుకొని మనం ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి మనము సబ్మిట్ చేయాలి. మన సర్టిఫికేట్స్తో సహా అన్నీ సబ్మిట్ చేసి ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఇది మనకు అలాట్మెంట్. రిపోర్టింగ్ టు అలాటెడ్ ఇన్స్టిట్యూట్, క్యాండిడేట్స్ హూ హ్యావ్ టు విజిట్ ద అలాటెడ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి స్పెసిఫిక్ డేట్, ఏ డేట్ అని ఇచ్చి ఉంటారో ఆ డేట్ లోపు వెళ్ళాలి. డేట్ అయిన తర్వాత వెళ్ళొద్దు. ప్రొవిజనల్స్ అలాటెడ్ లెటరు, మనం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, మనకు ఈ కాలేజ్ అలాట్ అయింది అనేసి మనకు వస్తుంది కదా, ఆ ప్రింట్ తీసుకొని వెళ్ళాలి. మన సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వెళ్ళి స్టూడెంట్స్ మస్ట్ రిపోర్ట్ టు దే అలాటెడ్ ఇన్స్టిట్యూట్ స్పెసిఫిక్ డేట్, ఏ డేట్ ఉంటే ఆ డేట్ ఫిల్లింగ్ విచ్ ద అడ్మిషన్స్ టు ది ఇన్స్టిట్యూషన్ వుడ్ బి అన్నీ చేయాలి. లేదంటే ఆ స్పెసిఫిక్ డేట్ రోజు లేదంటే క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. అందుకని ఒకవేళ నీకు నచ్చకపోతే సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు, కానీ కంపల్సరీ ఆ డేట్లోకి వెళ్ళి మనం రిపోర్ట్ అవ్వాలి. ఆ కాలేజీలో రిపోర్ట్ అయితేనే మన సీట్ అనేది ఉంటుంది, లేదంటే క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ఈరోజు వచ్చేసి మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.